నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాల నివారణపై కలెక్టర్ సమీక్షా సమావేశం. దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. జిల్లా అభివృద్ధిలో కీలక అంశాలపై శాఖల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, నకిలీ విత్తనాల అమ్మకాలు, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విత్తన దుకాణాల్లో నిరంతరం తనిఖీలు జరపాలని, రైతులకు నష్టం జరగకుండా తక్షణ స్పందనతో వివరించాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఇప్పటివరకు 32 బాలకర్మిలను గుర్తించగా 19 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు తనిఖీలు తీవ్రతరం చేశామని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాధిక, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవి కేసెస్ ఏవైతే సబ్స్టాండర్డ్ సీల్స్ ఉన్నాయి మేడం, అవి కోర్టులో కేసు బుక్ చేసుకున్నాం మేడం. మేము లాస్ట్ ఇయర్ 8 కేసెస్ బుక్ చేశాం మేడం. ఎస్ మేడం, లాస్ట్ ఇయర్ మనం 8 కేసెస్ బుక్ చేయలేదు మేడం, చేస్తున్నాం మేడం. తానూరులో కూడా బాగున్నాయని అన్నారు. మా వాళ్ళు చెక్ చేసాక వాళ్ళకి ఏం తెలియదు కదా, మీరు ఒకసారి తానూరులో కూడా రైడ్ చేపిస్తాను. నిన్న తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నర్సాపూర్ వెళ్ళాం, విజిట్ చేశాం మేడం. ద సేమ్ వే తానూరు కూడా అండ్ ముదోల్ కాన్స్టిట్యుయెన్సీ మేడం అండ్ సారంగాపూర్ అండ్ ఎందుకంటే there are two kind of seeds. One is spurious, one is substandard. Spurious అంటే it is totally without lot number, it is a black seed, black marketing seed basically. Substandard is given promises, the output will not come, so there will be a failure of entity. So DCPU personally you have to take this consideration. Police is only taking care of the FIR and other parts. Rehabilitation is anyways to be taken care by women and child development కాబట్టి ఖచ్చితంగా end to end rehabilitation చేసేయండి. We will also allow for the residential schools. Absolutely no problem in that part also. Age batti we will do that. Anyone who is interested in any skill training also we will give that also. Ani మీరు ఇది child batti చూడాలి. At the same time parents, it is a clear warning to the parents also. If we find parents employing child for any activity which is in contravention of child labor laws, then we will take that very seriously with the parents also. వాళ్ళ మీద కూడా కేసు బుక్ అవుతుంది and further decisions will be taken. So anything you have to follow as per the procedure. అది చాలా ఇంపార్టెంట్. మీది కాలేజ్ డిపార్ట్మెంట్ ది కోఆర్డినేషన్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ప్రయారిటీ. ఎక్కడైనా మీకు చైల్డ్ ఇన్ డిస్ట్రెస్ కనపడితే మీరు ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వాలి. మీ చాక్స్ లో బెగర్స్ కూడా చాలా మంది తిరుగుతున్నారు. If you have noticed, in all the important chowks of Nirmal, beggars are coming. రైతులు సకాలంలో వరినాట్లు వేసుకోవాలని ఎమ్మెల్యే ఏట్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం సారంగపూర్ నుండి స్వర్ణ ప్రాజెక్టు ద్వారా వర్షాకాల పంటలకు నీటి విడుదల చేశారు. సాగునీటిని సద్వినియోగం చేసుకొని సకాలంలో వరినాట్లు వేసుకొని అధిక పంటలు పండించాలని రైతులకు సూచించారు. అనంతరం స్వర్ణ, రామ్సింగ్ తాండా, కౌట్లాబీ, జామ్ గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలకు, ధని, రాజేశ్వర్ తాలూకు బీటీ రోడ్డు నిర్మాణకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు రావుల రామ్నాథ్, మెడిసమ్మరాజు, వడ్డీ రాజేందర్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షులు కాలువ నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जय
అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సభ్యులను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పడిన సమావేశంలో ఎస్పీ జానకి శర్మ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన రాజు సింగ్, సేవక్ సింగ్, సుదీప్ సింగ్ ఇటీవల జిల్లాలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 2.7 కిలోల వెండి, 17 గ్రాముల బంగారం, 20,000 నగదు, 2 బైకులు సీజ్ చేశారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. వచ్చి మహారాష్ట్రలో ఒమ్రీ విలేజ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అంటే ప్రీవియస్గా ఈ ఏరియాతో కొంచెం వీళ్ళకి అలవాటు ఉంది ఇక్కడ. అందులో ఒక అతను నేపాల్లో పనిచేశాడు, తర్వాత ఒక అతనేమో కనకాపూర్లో పనిచేశాడు, వెల్డింగ్ షాప్స్లో పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు ఏంటంటే మద్యం తాగుతూ డబ్బుల కోసం అనేసి షట్టర్ లిఫ్టింగ్ చేశారు. లాస్ట్ వీక్లో మన ఉమ్రీ విలేజ్లో వీళ్ళు ఉమ్రీ నుంచి బైన్సా నుంచి ఈ కనకాపూర్ వైపు వచ్చారు. వచ్చి అక్కడ 2 షట్టర్స్ లిఫ్ట్ చేశారు. 2 షట్టర్స్ లిఫ్ట్ చేసి సిల్వర్ మొత్తం తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఒక బైక్ కూడా దొంగతనం చేశారు కనకాపూర్లో. ఫస్ట్ ముగ్గురు కలిపి ఒక బైక్ మీద వచ్చారు. వచ్చినాక కనకాపూర్లో ఇంకొక బైక్ దొంగతనం చేశారు. దాంతోపాటు షట్టర్స్ లిఫ్ట్ చేసి సిల్వర్, గోల్డ్ అంతా కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాని నుంచి తర్వాత మళ్ళా రిటర్న్లో వెళ్ళిపోతూ ఈ కుంటాల దగ్గర కల్లూరు 2 షాప్స్ అక్కడ కూడా షట్టర్ లిఫ్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి పెద్దగా దొరకలేదు, స్మాల్ అమౌంట్ తీసుకున్నారు. సో వెళ్ళిపోయి తర్వాత మన సిఐ గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో మన ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ తను టీసీఎస్ వాళ్ళు, అలాగే ఎస్ఐలు శ్రీనివాస్, ప్రదీప్ వీళ్ళంతా కలిపి వర్కౌట్ చేసి వీళ్ళని ఫస్ట్ ఎవరు చేశారన్నది గుర్తించారు. గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం తిరుగుతున్న క్రమంలో వీళ్ళు ఈ గోల్డ్ డిస్పోజల్ కోసం మన నిర్మల్లో వచ్చారు అని తెలిసిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళని గాంధీ చౌక్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. కేజీ సిల్వర్ అండ్ గోల్డ్, తర్వాత ఒక 2,500 క్యాష్ షాప్లో తీసుకున్నారు. అది కూడా టోటల్ ప్రాపర్టీ 100% ఇంపాక్ట్ రికవర్ అయింది. ఇంకా ఫాస్ట్గా యాక్ట్ చేయాలి, లేకపోతే ఖర్చు పెట్టేసేవాళ్ళు. బట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కరిగించడం ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ ప్రాపర్టీ అట్లనే ఇంటాక్ట్ అయ్యింది. సో మేము చాలా సీరియస్గా ఉన్నాం పేకాట్ విషయంలో. ఎక్కడైనా ఎవరైనా పేకాట్ ఆడేదానికి రెంట్కి కానీ ఇస్తే ఆ ఇల్లు సీజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ ఇల్లు కానీ లాడ్జ్ కానీ సీజ్ చేస్తాము. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రం నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ అండర్-19 బాలికల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముఖేష్ గౌడ్ తెలిపారు. గురువారం క్వాలిఫైర్ పోటీలు ప్రారంభించారు. ఈ నెల 18 ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు పోటీలో పాల్గొంటారన్నారు. ఇందులో డిఎఫ్ శశికాంత్ రెడ్డి, ఎస్ఎన్ నిర్వాహకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రోజు క్వాలిఫైయింగ్ మ్యాచెస్ తర్వాత రేపటి నుంచి ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో, అదేవిధంగా ఓపెన్లో ఎవరైతే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి మంచి క్రీడా పోటీ ఈ నిర్మల్ ఎన్సీఏలో జరగబోతూ ఉంది. దీనిలో దాదాపుగా సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, ఉమెన్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ అన్నిటికీ కేటగిరీస్ ఇవాళ జరుగుతాయి. ఇవాళ 86 మ్యాచెస్ ఇవాళ ఎన్ఎస్ఏ అకాడమీలో జరుగుతోంది. కాబట్టి ఈ సందర్భంగా నిర్మల్, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, క్రీడా పోషకులందరూ కూడా ఇక్కడ ఎన్ఎస్ఏకు వచ్చి ఇక్కడ మీరు ఆ పిల్లలను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి మన నిర్మల్కి వచ్చి ఇక్కడ వచ్చి ఆడుతూ ఉన్నారంటే వాళ్ళని ఎంకరేజ్మెంట్ కోసం మీరు అందరూ తప్పకుండా వచ్చి వీక్షించాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. జిల్లా కేంద్రంలో సిఐటి జిల్లా 2వ మహాసభను అక్టోబర్ 26 నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధానంగా సురేష్ తెలిపారు.
గురువారం సమావేశంలో మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగుల సమస్యలపై సిఐటి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు పెంచి కార్మికులపై భారం వేయడం సరికాదన్నారు. జిల్లా అధ్యక్షులు గంగమణి, లలిత, సభ్యులు శైలజ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ పట్టణంలో ఇంద్రనగర్ సిఐటి జిల్లా కార్యాలయంలో సిఐటి ఆఫీస్ బేరర్స్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. అక్టోబర్ నెల 26, 27 తేదీలలో సిఐటి జిల్లా మహాసభలు 2వ మహాసభలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన అన్ని రంగాల జిల్లా మహాసభలు నిర్వహించాలి. అదేవిధంగా మండల కన్వీనింగ్ కమిటీలు మహాసభలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. సిఐటి జిల్లాలో కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం నిర్వహిస్తుంది. కార్మిక ఏ సమస్య వచ్చినా కార్మికుల పక్షాన నుండి ఇలా ఈ జిల్లాలో నిర్మల్ జిల్లాలో పోరాటాలు నిర్వహించే పరిస్థితి ఇలా సిఐటికి ఉంది. వాళ్ళ సమస్యల ఇంకా పరిష్కారం కోసం ఇలా నిరంతరం కొట్లాడుతుంది. కాబట్టి కార్మిక వర్గం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సిఐటి జిల్లా మహాసభలు విజయవంతం చేయాలంటే కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి. దానికి సంబంధించిన సహాయ సహకారం, ఆర్థిక సహకారాలు ఇంకా అందించాలనేది సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, ఉద్యోగులు కానీ, మేధావులు కానీ పిలిపించడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్న మేధావులు కానీ, ఉద్యోగాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, అధికారులు కానీ సిఐటి మహాసభలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా సిఐటి నిర్మల్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. నిర్మల్ రూరల్ మండలం కౌట్లాకే గ్రామంలో స్వర్ణావతే గ్రామంలో నీటి మునిగి పశువుల కాపరు మృతి చెందినట్లు ఎస్ఐ లింబాద్రి తెలిపారు. గ్రామానికి చెందిన తలారి పొట్టెననే వృద్ధుడు బుధవారం పశువులను స్వర్ణవాగు దాటించే క్రమంలో నీటి మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని వాగులోంచి గురువారం ఉదయం బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాలోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్ల పాపలు చల్లంగా చూడాలని వేడుకున్నారు. రజక సహకార సంఘం బంగల్పేట అధ్యక్షులు ఐలాపురం శంకర్, నిర్మల్ పట్టణ రజక సహకార అధ్యక్షులు అలుగురు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మార్కెట్ యార్డ్లో మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాదీ పుట్టినరోజు వేడుకలు గురువారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండలం న్యాయ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్మల్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈవ్ టీజింగ్ మరియు ఫోక్సో చట్టంపై రూరల్ ఎస్ఐ లింబాద్రి అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పోలీసులు తెలిపిన జాగ్రత్తలు పాటిస్తూ ఏమైనా ఇబ్బందులు అయితే విధిగా పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. పోక్రీలు, జులాయిలు వేధిస్తే 109కు కాల్ చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధ పద్మ, ఉపాధ్యాయులు హేమలత, సంతోష్, రాజేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు స్కూల్ మొదట ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ స్కూల్కి వచ్చి మళ్ళీ స్కూల్ నుంచి మీ ఇంటికి సేఫ్టీగా పోవాలి. ఈ మధ్య టైంలో ఆటోలు వస్తారు, బైక్లు వస్తారు, లేదంటే
బస్సులో కూడా వస్తారా మేడం? బస్సులో వస్తారు అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వెహికల్లో వస్తారు మీరు. ఆ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఉండరు, సాధ్యమైనంత వరకు మీరు బుక్స్ బ్యాగ్ తీసుకొని మీరు స్కూల్కు రాగలుగుతారు. కాబట్టి ఈ మధ్యలో ఇంటి నుంచి బయలుదేరి స్కూల్కి వచ్చే లోపు ఎవరైనా మీకు టీజింగ్ చేసినా, ఎవరైనా మిమ్మల్ని అబ్యూజ్ చేసినా, ఎవరైనా మీరు టచ్ చేసినా, ఎలాంటి మీకు ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాలి. ఒకవేళ మాకు తెలియకపోతే మన మేడం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వచ్చి చెప్పాలి, లేదంటే మీ పేరెంట్స్ కన్నా చెప్పాలి. మేము వెంటనే ఎవరైతే ఆటోలనా లేకుంటే బస్సులనా లేకుంటే ఇంటి నుంచి వస్తున్నప్పుడు అక్కడన్నా మీకు ఎవరు ఆటంకం కలిగిస్తారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే ఒక అతను ఫస్ట్ టైం ఒకసారి ఇట్లా చూసినప్పుడు మనం గట్టిగా కోపం ఉంది మా నాన్నకి చెప్తా లేకుంటే పోలీస్ వాళ్ళకి చెప్తా అని గట్టిగా బెదిరిస్తే నెక్స్ట్ టైం అట్లాంటి వ్యక్తి అనేటోడు కూడా అక్కడికి రాడు. ఒకవేళ అనుకోకుండా వాడు చేసే చేష్టలకు మనం నవ్వడమో సపోర్ట్ చేయడమో అట్లా చేస్తే వాడు రెండో రోజు కూడా మళ్ళీ వస్తాడు. అది అట్లా అలవాటు క్రమంగా మారి మీరు చిన్న పిల్లలు కాబట్టి వాడు మాయలో పడి ఏదో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వద్దు. అట్లాంటి టీజింగ్ చేయడానికి వచ్చిన ఎవరినైనా మాకు అతని పేరు తెలిస్తే చాలు, లేకుంటే పలానా విలేజ్ అని చెప్పినా చాలు, లేకుంటే ఈ వెహికల్లో వచ్చిండు లేకుంటే ఈ ఆటోలో వచ్చిండు అంటే మేము ఆయన సంగతి మేము లీగల్గా చూసుకుంటాం. సారంగపూర్ మండలి జామ్ గ్రామ ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో కేజీవీఎస్ ట్రాక్టర్ను ఒక చోటు నుండి మరో చోటుకు తరలించడానికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. గురువారం కేజీవీఎల్ ప్రత్యేక వాహనం ప్రారంభించారు. యూనియన్ అధ్యక్షుడు తుల రమణను శాల్వాతో సత్కరించారు. ప్రభుత్వం కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతుందని, కానీ వాటిపైన కేజీవీలు నడపడం వల్ల బీటీ రోడ్లు సంవత్సర కాలంలో అధ్వానంగా మారుతున్నాయన్నారు. ఇలా ఇష్టారీత్యా బండి నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండల కేంద్రం సిరిగాపూర్ ప్లేయర్ల స్కూల్లో గురువారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చేపట్టిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జిల్లాలకు పండుగ ప్రాశస్త్యం గురించి కరెస్పాండెంట్ నరసింహారెడ్డి తెలిపారు. ప్రిన్సిపాల్ సాయి కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాల నివారణపై కలెక్టర్ సమీక్షా సమావేశం. దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.